విషయంలో నేను 100% కట్టుబడి ఉన్నా. మరి కావాలని ఆసుపత్రి విషయంలో పిల్లలతో కూడా నన్ను మహిళలతో అడిగించారు. వాళ్ళని చెప్తున్నా మొత్తం ఆసుపత్రి షిఫ్ట్ చేస్తున్నారట మా దగ్గర. కానీ పాపం వాళ్ళకి తెలియదు మహిళలకు. మనం చేసే పనులలో మరి ఇన్ని రోజులు ఇక్కడి కదిలిపోయిన పనుల విషయంలో ఎవరు కూడా మరి పెద్ద నాయకులు అడగలేదు, లేక మా నాయకులు కూడా అప్పుడు కొట్లాడలేదు. పోరాటం చేస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించింది. కానీ మనం అలాంటి భేషజాలను పోకుండా మనం ఎక్కడ కూడా ఓపెన్ ట్రాన్స్పరెంట్గా పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. మనం మళ్ళీ ఈ ఒకవేళ ఎండోమెంట్లో ఏమైనా అనుమతులు రాకున్నా కూడా పాత ఆసుపత్రులు ఉన్న ఎకరం 15 గుంటలు 16 గుంటలు ఉంది. దాంట్లో కూడా టెక్నికల్ అన్ని శాంక్షన్స్ తీసుకొని 2 ఫ్లోర్ల 8 ఫ్లోర్ల వస్తాయో అది కూడా కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీన్ని పొంగులేటి శ్రీనన్న చేతుల మీదుగా మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ లేదంటే ముఖ్యమంత్రి గారిని పిలుస్తున్నాం అనుకున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ 15 కోట్లు ప్లస్ 5 కోట్లు 20 కోట్లు, తర్వాత యంగ్ ఇండియా స్కూల్ది, ఆసుపత్రిది, అలాగే మున్సిపల్ కోర్టుకు 10 ఎకరాల సబ్జీలు, సబ్ కోర్టుకు కూడా అన్ని కలిపి ఒక్కసారి ఆర్టీఓ ఆఫీస్ కూడా శంకుస్థాపన చేద్దామనుకున్నాం. ఈ యొక్క ఎలక్షన్ కోడ్ రావు వచ్చుట్లో కొట్టడం టెంకాయలు కొట్టడం జరుగుతుంది. మన నాయకులకు అందరికీ నేను చెప్తున్నాను ఒకటే, మీరు కష్టపడండి. ఏదైతే ఈ దుష్ప్రచారం జరుగుతుందో కాలనీలతో మీరు చెప్పండి. ఆసుపత్రిని తరలిస్తున్నారు మొత్తానికి అనేది అది ఒక తప్పు ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. కాబట్టి వారికి క్లుప్తంగా మీడియా ద్వారా చెప్తారా, మీరు ఏ విధంగా చెప్తారో చెప్పండి. అది మీ పైన ఉన్న బాధ్యత. అలాగే మరి మనం 10 ఏళ్లలో ఇల్లు ఇవ్వలేని మూర్ఖ ప్రభుత్వం ఈరోజు చాలా అభివృద్ధి చేసినామని ఇవాళ సోషల్ మీడియాలో ఎవరు పెట్టారు. మరి 10 ఏళ్లలో 20 మైళ్ళు ఒకటన్నా వచ్చిందా మరి వందనం పెట్టారు. మరి ఒకరోజన్నా అభివృద్ధి విషయంలో 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టర్, మరి 2 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు మారింది. మరి ఎవరైనా కూడా అభివృద్ధి విషయంలో ఆలోచించిందా? వర్ధనపేట పాత సమితి, మరి వర్ధనపేటను ఏ విధంగా నాశనం చేసినో మీరు అందరూ చూస్తున్నారు. మరి మొన్న ఏర్పడ్డ తూరును బాగుపరుచుకున్నారు. మరి వర్ధనపేట ఎందుకు నిర్లక్ష్యం చేసిందో మన నాయకులు ఆ నాయకులు అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ఈరోజు అభివృద్ధి దిశగా పోతుంటే చీరలు ఎలక్షన్ల కోసం పంచుతారు. మరి మీరేం పంచారు? నిన్న హెల్మెట్ పంచినంత చీరలు పంచారు. మరి మీరు ముగ్గు పోటీలు పెట్టారు. దాన్ని మేమే విధంగా తీసుకోవాలి. ఎన్నో విధాల ప్రభుత్వాలు మీరు లోన్ చేస్తున్నారు. కానీ రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేని ఈ రోజు మాట్లాడుతున్నారు. మరి ఇన్ని రోజులు 3 సార్లు ఎమ్మెల్యే, మినిస్టర్ అని గొప్పలు పలికే ప్రగల్భాలు పలికే నాయకులు మరి ఒకరోజు కూడా వర్ధనపేట విషయంలో అభివృద్ధి విషయంలో ఏమాత్రం ఆలోచించలేదు. మా సోదరులు అందరూ కూడా పాపం అదే కులవృత్తిగా భావిస్తారు. ఇంకా ఏది ఇసుక పైన ఆధారపడుతున్నారు. నేను ఆలోచన విధానం వర్ధనపేట నియోజకవర్గాన్ని నా మార్పు చూపెడతాను, తప్పనిసరిగా మార్పు చూపెడతా. వర్ధనపేటను తీసుకెళ్తాను. నేను ఎలాంటి భేషజాలను పొందలేను. నేను ఆలోచించి చాలా దూరంగా ఆలోచిస్తాను అంతే తప్ప నాకు రాజకీయ పక్షాన పోయి రాజకీయ కక్షలతో నేను ఉపరపల్లిలో కొట్టలేదు. నాకు ఏదో రియల్ ఎస్టేట్ ఉన్నదని కొందరు ఈ విధంగా నా పైన అసత్య ప్రచారాలు చేసింది. మరి రియల్ ఎస్టేట్ చేసేటోడైతే మరి ఈ పనికి వర్ధనపేటలో ఏమైనా ఖాళీ స్థలాలు ఉంటే కబ్జా పెట్టేటోని. నాకు నగరం చుట్టూ మన కాన్స్టిట్యున్సీ ఉన్నది. మన నగరం కాడ కూడా ల్యాండ్లో ఎక్కడన్నా కబ్జా పెట్టి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. మా అబ్బాయి మీద కూడా చాలా మంది దుష్ప్రచారాలు చేస్తున్నారు. అదే ఏంటంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక దళితుడు వచ్చి ఇక్కడ చేస్తున్న రాజకీయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను ఎవరి మోచే నీళ్ళు తాగుతలేను. నేను స్వచ్ఛంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే బుద్ధి విధానాలు ప్రకటించిందో, నాకు ప్రజలు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించిందో, నేను తండాలకు కానివ్వండి, మన దళితుల సోదరులకు కానివ్వండి, అభివృద్ధి విషయంలో ఉన్న వర్ధనపేట నియోజకవర్గంలో అన్ని చేసుకుంటూ వస్తున్నాను. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, అన్న నాకు 100 బస్సులు ఇవ్వండి మా వర్ధనపేట నియోజకవర్గం తరఫున అని అడిగితే తక్షణమే 100 బస్సులు ఈవీ బస్సులు శాంక్షన్ అయ్యాయి. మరి 2 రోజులు ఆలోచించాలి. మరి
ఈ గొప్పలు చెప్పుకునే నాయకులు మరి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాము. ఈరోజు చాలా గ్రామాలకు బస్సు కావాలని అందరూ మనం మాట్లాడుతున్నారు. అందుకనే 100 ఈవీ బస్సులు అడిగినాం. 100 ఈవీ బస్సులు గౌరవ మన మంత్రులైన పొన్నం ప్రభాకర్ అయినా శాంక్షన్ ఇచ్చిండు దానికి. ఎందుకంటే ఈవీ బస్ స్టేషన్ దగ్గరలో ఉండాలనే ఉద్దేశంగా మన కిలావరంగల్ ప్లేస్లో లేకుంటే మణికొండనా లేక హసన్పర్త లేక ఒకవేళ అదే మనం మన టెంపుల్ మన ఆసుపత్రి పెట్టుకున్న స్థలం కూడా సరిపోతా అంటే ఈవీ బస్ స్టేషన్ కూడా అక్కడ ఓపెన్ చేసేదానికి మనకు గ్యారంటీ చేసేదాన్ని. కానీ ఈ వచ్చే 5 నెలల్లో మీరు చూడండి తప్పనిసరిగా. ఇప్పటికే మనం మున్సిపల్ కోర్టు మన జడ్జి గారు వచ్చారు, చూసుకున్నారు ఏ విధంగా వారు కావాలో సూచనలు ఇచ్చిండ్రు. అందరూ కూడా ఇక్కడ ఉన్న శేఖర్రావు కూడా వారు వాలంటీర్గా అతని డబ్బులతో కూడా చేపిస్తారని మాటించినారు. ఒక ఉద్దేశపూర్వకంతో కావాలని మా పైన దుష్ప్రచారాలు చేస్తారు. మరి రేపు రాబోయే ఎలక్షన్లను మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఉమ్మడిగా వేసవిజాలలో పోకుండా ఈ యొక్క చైర్మన్ పర్సన్ మీరు అందరూ గెలిపించుకోవాలి. ఏకగ్రీవంగా అందరూ నాకు మాట ఇచ్చింది. జాంకులు కూడా మా సోదరుడు శ్రీగారు అందరి గురించి మాట్లాడింది. మరి మీ అందరం కూడా మీకు సపోర్ట్ చేస్తామన్నారు. మరి ఈరోజు చాలా జాబ్ టీమ్స్ అన్ని కూడా ఎన్నికలు మరి వారికి సమాధానం చెప్పాలి. నాకు తప్పనిసరిగా వార్తను కూర్చొని మాట్లాడతా జాగ్రత్తని. మరి ఆ జాబ్ అంతా కూడా నిన్న మా శేఖర్రావు గారు టెంట్ కాడికి పోయి మాట్లాడితే ఇంకా టెంట్ అట్లనే ఉంటుంది. ఆ ఉద్దేశం ఏంటో మీరు గమనించండి. మనకైతే భేషజాలాలు లేవు. ఆసుపత్రిని మొత్తం తీసుకుపోతున్నాం, తరలిస్తున్నాం అని ఒకటి దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మీడియా మిత్రులు నేను కూడా అనుకున్నాను. నా మీద చాలా రాసింది సోదరులారా. వాళ్ళు అడ్డుపడ్డారు లేకుంటే ఏమన్నారు నిన్న రాసింది ఏం చేయలేదు. నిరసన ఏంటి నిరసన? వాళ్ళకి పింఛన్లు వస్తలేమని అడిగితే ఏప్రిల్ వస్తాయమ్మా అని చెప్తున్నారు. ఏప్రిల్ నుండి పింఛన్లు స్టార్ట్ అవుతాయి. మరి చీరల విషయంలో అందరికి వస్తాయని చెప్తున్నారు. మరి ఆసుపత్రి అడిగితే చెప్పినాం ఆసుపత్రి ఇక్కడనే కడుతున్నాం అన్న కూడా ఒక బీజేపీ నాయకురాలు పైకి పంపించి రోజులు పెట్టించింది. సరే అది కూడా మనం వేసవిజాలకు పొందలేము, భయపడతలేము. తాటాకు చప్పులకు కుందేలు భయపడాయి. కాంగ్రెస్ నాయకులు సైనికులు అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. కానీ మనం ఈ మంచి వాతావరణం అందరూ కలిసి ఇక్కడ కూర్చొని టెంట్లో అందరూ అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు కూర్చొని మాకు ఆసుపత్రి ఇక్కడనే కట్టాలంటే తప్పనిసరిగా ఇక్కడనే కట్టాలి. నాకు అక్కడ రియల్ ఎస్టేట్ లేదు, నాకు మాఫీ లేదు, నాకేం అవి లేవు. కాబట్టి నేను మరొకసారి మీడియా సోదరులకు కూడా మీరు మరి నాకు అర్థమైతే లేదు మరి ఏం రాస్తున్నారో ఒకసారి ఆలోచించి రాయండి. రాసే ముందు మీరు క్లియర్గా మమ్మల్ని అడగండి. లేకుంటే ఇలా అడ్డుకున్నారంటే ఏం సంగతి అంటే సమాధానం చెప్తారు. ఏ విషయంలో అడ్డుకున్నారు, ఎందుకు అడ్డుకున్నారు, మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఎమ్మెల్యే గారు వివరణ అడగండి. లేదంటే ఇక్కడ మా సురేష్ ఉన్నాడు, చాలా కృష్ణారెడ్డి ఉన్నాడు, శేఖర్రావు గారు ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు. ఒకసారి వారి వివరణ కోరండి. ఎందుకు సోషల్ మీడియాలో మా పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, ఇంత అక్కస్ ఎందుకు కలుపుతున్నారు అంటే అభివృద్ధి మీరు వర్ధన పెట్టి కాదలుచుకోలేదా, వద్దనుకుంటున్నారా? ఇప్పుడు మళ్ళీ పాపం ఎవరైతే బ్రాహ్మణ సంఘాలు ఉన్నారో వాళ్ళని కూడా పోయి ఉసుకొలుపుతున్నారు. మళ్ళీ మీ ల్యాండ్ లాక్కుంటారంట. ఇవన్నీ దుష్ప్రచారాలు అంటున్నారు. పాపం ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళు పొలం వేసుకున్నారంటే ఆ పొలాన్ని కూడా ఇప్పుడే కబ్జా పెట్టేస్తారండి. ఇదంతా ఎందుకు పాపం వాళ్ళను అబద్ధాల భావానికి గురి చేస్తున్నారని నాకు అర్థమవుతలేదు. మేము స్పష్టంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు నమ్మించి గెలిపించారు, విశ్వాసంతో ఓట్లేసిండ్రు, అభివృద్ధి చూపెడతాం. సుమారుగా 130 ఇళ్ళు ఇచ్చినాం, 133 ఇళ్ళు ఇచ్చినాం, ఇంకా 133 ఇళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఇల్లు దానికి నిలిపేదలు ఎవరున్నా కూడా వచ్చి అప్లికేషన్లు ఉన్నాయి, స్టార్ట్ చేస్తాం వాటిని కూడా. మరి అలాగే రేషన్ కార్డు రాలేదని కొందరు మహిళలు అడిగింది, దాన్ని కూడా అడ్డుకోవడం అంటే ఎట్లయితే అన్న నాకు రేషన్ కార్డు రాలేదు అంటే తప్పనిసరిగా అమ్మని సురేష్కి బాధ్యత అప్పచెప్తున్నారు. ఎవరికైతే రాలేదో ఆ మహిళ యొక్క చెల్లి యొక్క నెంబర్ తీసుకో, ఎందుకు రాలేదో నా దృష్టికి తీసుకురా, ఎంఆర్ఓతో మాట్లాడతాను, అధికారులతో మాట్లాడి తీసుకుంటా అని చెప్తున్నాను. దాన్ని కూడా అడ్డుకోవడం అని రాస్తే ఇక నేను మరి ఏం సమాధానం చెప్పాలని అర్థమవుతలేదు. మీడియా సోదరులకు వారే రాయాలని వివరణ ఇవ్వాలి. మరి కాబట్టి అడ్డుకోవడం అంటే బండికి అడ్డం పండుకొని ధర్నా చేసి 1,000 మంది 100 మంది అని ఎమ్మెల్యేను అడ్డుకున్నారంటే దానికి అర్థం ఉండదు. నిరసన అడుగుతారు, వాళ్ళు అడిగే హక్కున్నది. కాంగ్రెస్ పార్టీ వాగ్దానం 6 వాగ్దానాలు చేసిన 6 వాగ్దానాలు పూర్తి చేసుకుంటూ వస్తారు. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దోసుకున్నారో మీరు చూసిండ్రు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏ విధంగా దోసుకున్నారో మన అందరికీ తెలుసు.
మరి ఇక్కడ ఉన్న గత ఎమ్మెల్యేలు కానివ్వండి, పోయిన ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరైనా కూడా వాళ్ళ సొంత ఆలోచనలతో పనిచేసింది. కానీ ఎవరు కూడా మరి కాంగ్రెస్ మన వర్ధనపేటకు ఈ పనులు చేస్తే బాగుంటే, ఒక మున్సిపల్ కోర్ట్ వస్తే బాగుపడుతుంది, ఒక సబ్జెక్టులు వస్తే బాగుపడుతుంది, ఒక స్కూల్ వస్తే బాగుపడుతుంది, ఒక ఆర్టీఓ ఆఫీస్ తేవాలి అని ఎవరు కూడా ఆలోచించారు. మరి ఈ ఆలోచన మాకు వచ్చి చేస్తున్న పనులు వీటిని కూడా అడ్డుకోవాలని అన్ని శత విధాల ఒక గ్రూప్ తయారు చేసి, ఇంకా మొన్న కూడా ఇక్కడ పెట్రోల్ పంప్ పడితే దాని మీద కూడా అనుచితమైన పోస్టింగ్ ఉన్న పైన, అది నా బామ్మడిది కాదు, లేకుంటే నా చుట్టం కాదు, నాకు భాగస్వామ్యం లేదు పెట్రోల్ పంప్ లో, దానిపైన కూడా కొందరు సోదరులు ధర్నా చేసిండ్రు. సరే, ఎవరేం చేసినా మేము చేయవలసుకున్నది చేసుకుంటా పోతాం. తప్పనిసరిగా నేను కొందరు నాయకులను కించపరిచినట్టు మాట్లాడినా అన్నమాట. మరి ఎవరితోనైతే నేను తుమ్మలేక అనే వ్యక్తి నాకు 2 సార్లు ఫోన్ చేస్తే నేను సాధారణంగానే మాట్లాడిన ఆయనతో కూడా. ఆయన ఎప్పుడు మనకి కించపరిచినట్టు మాట్లాడలేదు. మీరు అందరు కలిసి ఇంటికి వచ్చినప్పుడు కూడా చెప్పిన, నాకు ఎలాంటి ప్రెషర్ జాలేదు, మీ కోరిక మేరకు ఎక్కడ ఉంటే అక్కడ కడతా అని చెప్తున్నాను. అయినా కూడా ఇవాళ తప్పుడు ప్రచారం స్టార్ట్ అయింది. కాబట్టి దయచేసి మీరు నాయకులు కానీ మీరు కౌంటర్ లేకుంటే నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం. మీరు సోషల్ మీడియా వల్ల యాక్టివ్ లేకుండా మీరు ఈ విధంగా ఉంటే మిమ్మల్ని కూడా కిందేసుకొని పోతారు. కాబట్టి దయచేసి మీరంతా ఐక్యంగా ఉండి పనిచేయండి గట్టిగా. మరి మున్సిపల్ ఎలక్షన్లలో నిన్న అందరం వచ్చినాం. తప్పనిసరిగా ఐక్యంగా ఉండి చైర్మన్ పదవి మరి మా జాబ్ టీం అందరూ మరి సోదరుడు వాళ్ళ టెంటర్ కూర్చుంటే మహేందర్ అందరూ కూర్చున్నారు. మీరు కూర్చోండి, జాగ్రత్త. నువ్వు పోలేదా మాట్లాడండి. తుమ్మల శ్రీధర్ కూడా ఇంతకుముందు వచ్చిన సోదరులు అంబేద్కర్ సంఘం నుండి వాళ్ళతో కూడా మాట్లాడి మరి ఏ విధంగా కాంగ్రెస్ పట్టం కడతారో చూద్దాం. సో అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అక్కడ టెంకాయ కొడదాం. ఏమంటారు, సాంకేతికంగా అంటే కాదు, న్యాయపరంగా కూడా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని తీర్చి కట్టే బాధ్యత తీసుకుంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుని, ఒకవేళ కాని పక్షంలో టెక్నికల్ శాంక్షన్ తీసుకొని ఎకరం 15 గుంటలు 16 గుంటల గ్రంథాలయాన్ని కలిపి అది కూడా శాంక్షన్ తీసుకొని ఎకరం 20 గుంటలు అందులోనే కట్టించే టెక్నికల్ శాంక్షన్ అన్ని ఇంజనీర్స్ తో మాట్లాడి అది కూడా శాంక్షన్ చేస్తారు. దామోదర రాజులతో కూడా మాట్లాడి అక్కడనే కట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి తప్పుడు పోస్టింగ్లు, తప్పుడు రాతలు రాయొద్దని, అసత్య ప్రచారాలు కాంగ్రెస్ పార్టీ మీద చేయొద్దని నేను మా మిత్రులందరినీ కోరుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.